విజయవాడలో సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. అటు 3 రోజుల విచారణ నివేదికను ఏసీపీ దైవప్రసాద్ సిట్ కు అందించారు. నివేదికపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిట్ చీఫ్ రవిప్రకాష్ సమీక్ష నిర్వహించారు. తదుపరి చేపట్టాల్సిన విచారణ పరిణామాలపై సిట్ సభ్యులకు రవిప్రకాష్ దిశానిర్దేశం చేశారు. నేడు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సిట్ విచారించనుంది. సాయి కృష్ణ కేసులో కృష్ణలంక పోలీసులు నేడు కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించనున్నారు. పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లు, డీవీఆర్లు, బ్యాకప్ డేటాను పోలీసులు కోర్టుకు అందజేయనున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి పిటిషన్పై ఇటీవల న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో హార్డ్ డిస్క్లు, డీవీఆర్లు సీజ్ చేశారు. ఇవాళ ఈ ఆధారాలను పోలీసులు సీల్ కవర్లో సమర్పించనున్నారు. సాయి కృష్ణ కేసులో సీసీ ఫుటేజ్, కాల్ డేటా కీలకంగా మారనున్నాయి. సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు లైవ్ లో అందిస్తారు. ఎస్ ప్రసాద్, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సాయి కృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి ఆ పోలీసులు ఈరోజు విచారణ మరింత ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి సిట్టు ఏర్పాటు చేయడంతో పాటు వెంటనే త్వరితగతిన విచారణ చేసిన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో 4 సభ్యులు గల ఈ సిట్టు నిన్నటి నుంచి కూడా విచారణ చేపట్టింది. నిన్న రాత్రి సుధాకర్ బాపట్ల అడిషనల్ ఎస్పీగా ఉన్న ఆయన సిట్లో సభ్యుడు నిన్న సుధాకర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చి ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన ఏసీపీ దేవప్రసాద్ నుంచి నివేదికలు కూడా తీసుకున్నారు. మొత్తం ఎవరెవరిని ఏ విధంగా విచారించారు, వాటికి సంబంధించిన ఎవరెవరు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు, అన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయనతో ప్రత్యేకంగా భేటీ అవడం జరిగింది. ఆ నివేదికలు మొత్తాన్ని కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. ఇక కొద్దిసేపు క్రితం కృష్ణలంకలో ఉంటున్న సాయికృష్ణ నివాసానికి కూడా సిట్టు బృందం చేరుకుంది. ప్రస్తుతం వారిని విచారిస్తుంది. అయితే మీడియాను కూడా దూరంగా ఉంచి కేవలం ఇదంతా కూడా ప్రస్తుతం దర్యాప్తు స్టేజ్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేమని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అలాగే నాగరాజుతో పనిచేసిన కానిస్టేబుల్ని కూడా విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక ప్రస్తుతం ఆ నాగరాజును కూడా విచారించిన తర్వాత మొత్తం నివేదికను సిద్ధం చేసి వాటిని ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ తర్వాత ఆ ప్రభుత్వం ఆ నివేదికల్లో ఉన్న సారాంశాన్ని బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున నాగరాజుకు మద్దతు కూడా భారీగా ర్యాలీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ స్టూడియో.